భస్మాసురుడికి అది తెలుసుగా. చిన్నప్పుడు చదివి చదివి నవ్వుకున్నాను. ఇదేం కదా, అన్నీ తెలిసిన శివుడు అంత తేలిగ్గా దొరికిపోయాడే. నెత్తిన చెయ్యడితే నిలువునా మసైపోవాలని అడిగితే నడ్డి మీద 4 తన్నక తీసుకుపోవరమన్నాడే. వాడు అటు తిరిగి ఇటు తిరిగి అయ్య వెంటే పడితే ఆయన 3 లోకాలు తిరిగి బావకంట పడ్డాడు. అప్పుడు గండం గట్టెక్కిచ్చిన హరి గట్టిగా తిట్టాడు. ఎందుకయ్యా పిచ్చి అడిగిందల్లా ఇచ్చి నా నిద్ర చెడగొడితి వెన్నినాళ్లు. 3 కళ్ళు ఉన్నోడి ముందు చూపు ఉండాలి, మాటి మాటికి జాలి ఇంక చాలు. అలాగే పుచ్చుకొని హాలాహలాన్ని గొంతుపై మచ్చకొని తెచ్చుకుంటి. నా చెల్లి సూత్రాలు బలముగా కలుగగా బతికుంటివింకాను చాలు చాలు. ఎవరడిగినా వచ్చి కోరిన వరాలిస్తే అవతారమెత్తెత్తి విసుగు పుట్టే. కథ మొత్తమయ్యాక కొద్దిసేపటికి నవ్వుకుని ఇద్దరు చూస్తిరిటుకి. చూశారా అందరూ చూశారా, చూసి అదే తప్పు చేస్తారా? 3 లోకాల శివుని పరుగు బూటకంరా, నెత్తికెక్కని నిజం చూపే నాటకంరా. ప్రేమిస్తే మోసమని, డబ్బుంటే మోసమని, స్నేహంలో మోసమని, వివాహంలో మోసమని, మనిషిలో నైజాన్ని కనిపెట్టకుంటే నడిరేత్రిలో కూడా ఎండేరా. ముక్కంటినై ఉండి పరుగు తప్పట్లేదు, నీకంటూ ఉన్న కళ్ళు రెండేరా. గొర్రెలంటే నమ్ము కసాయి వాడిని, బుర్రనిచ్చాగా కాస్త నీకింత. మాటలని నమ్మొద్దు చేతలని చూడు, చేతలెప్పుడుండాలి మాటలకి జోడు. అవసరము తీరాక వదిలేను బంధాలు, అవసరము కోసమే కొలిచేను దైవాలు. అవసరమొకటే నిజము, అవకాశమే జగము, ఇది ఏర నిజమైన హాలాహలము. అంగట్ల తెచ్చేసి అన్నీ పెట్టిచ్చిన ఆకలే అంటారు ప్రతిపూట. తేరగా జాలిపడి అడిగిందల్లా ఇస్తే తీరుగా ఉండరనే శివుడి మాట.